ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బంధు సొసైటీ మాదిగ మేధావుల ఫోరంస్ స్వాగతిస్తుందని మల్లెల వీరస్వామి అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ బంధు సొసైటీ మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో పల్లెల వీరస్వామి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇక ఈ 30 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు ప్రాణత్యాగం చేశారని, వారందరికీ ఈ వేదికపై నుంచి నివాళులర్పించారని చెప్పారు. వారి ప్రాణత్యాగం వృధా కాలేదని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని ఐఆర్సీఎస్ రిటైర్డ్ అధికారి అప్పికట్ల భరత్ భూషణ్ చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. ఈ 30 ఏళ్లలో మేము ఒడిదుడుకులు కింద పైకి ఎన్నో వచ్చినా కానీ మేము ఈ వర్గీకరణ కావాలనే దానికి తీసుకొచ్చాం. దీనికి ప్రప్రదంగా నివాళులు అర్పుతున్నాం. మేము మా అమరవీరులకి, సురేంద్ర గారికి, దామోదర్, మహేష్, వీరి ముగ్గురు కూడా శవయాత్రలకు నేను వెళ్ళాను 2009లో. వారి శవయాత్రలకు జనాలు అశేష జనం వచ్చారు. వచ్చి వాళ్ళు నివాళులు అర్పించారు. వాళ్ళందరూ కూడా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండదండలుగానే. ఇది మేము వేరే వర్గాన్ని ఎవరిని కూడా కించపరచట్లేదు. మేము అడిగేది మేమెంత ఉన్నామో మాకు అంతే కూడా ఇవ్వండి అని అడుగుతున్నాం తప్పించి తోసుకొని వీళ్ళకి ఇవ్వాలి అనేది మేము ఎప్పుడూ అడగట్లేదు. ఇది సమబద్ధమైన న్యాయమైన తీర్పు, కోరిక. మాదిగలు 30 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో కానీ, లేపిన ఉవ్వెత్తు కెరటాల్లో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పొల్లెత్తు ఒక మాట మాకు వాళ్ళదొద్దయ్యా అని ఎవరిని అడగల, వాళ్ళని దోచుకొని మాకు ఇవ్వండి అని. మేమెంత ఉన్నామో మాకే ఇవ్వండి అనే సదుద్దేశంతో చెప్పాం. ఇది ఈ రోజున 7 మెంబర్ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు తీర్పిచ్చారు. ఈ తీర్పు ఇవ్వటం ఈ 30 ఏళ్లలో మేము ఒడిదుడుకులు కింద పైకి